నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈవేళ రేపు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు, బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. మరి ఎన్టీఆర్కి నివాళులర్పించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సొంత నియోజకవర్గాలకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత వహించారు. 3 రోజుల పర్యటన ముగించుకుని బెంగళూరు వెళ్ళిపోయారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి పర్యటన అంటే ఆల్రెడీ పోలవరం వచ్చి వెళ్లారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా పోలవరం, అమరావతి అయిపోయింది. కానీ సొంత నియోజకవర్గంలో కూడా ప్రజలు, ఎందుకంటే నియోజకవర్గ ప్రజలు ఒక నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు కాబట్టి 9 సార్లు కుప్పం నుంచి గెలిచిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే నియోజకవర్గంలో ముఖ్యమంత్రి హోదాలో వెళ్లి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సైమల్టేనియస్ గా పార్టీ కార్యక్రమాలు నిర్వర్తించాలనే సంకల్పంతో చంద్రబాబు గారు ఇవాళ రేపు కుప్పంలో పర్యటించనున్నారు. మరి చాలా కార్యక్రమాలకి శంకుస్థాపన చేయబోతున్నారు. మరి స్థానికంగా చంద్రబాబు నాయుడు గారు నామినేషన్, వారి సతీమణిని నామినేషన్ వేస్తారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల్లో. లాస్ట్ టైము చంద్రబాబు గారు వెళ్ళదు, భువనేశ్వర్ గారు వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రిగా ప్రచారం చేయకపోయినా కూడా ఆ నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో గెలిపించారు చంద్రబాబు నాయుడు గారిని. మరో చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఆ ప్రజల యొక్క కృతజ్ఞత, వారితో మమేకమయ్యి వారితో కూర్చుని వారితో అన్ని విషయాలు డిస్కస్ చేసి కుప్పాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఇంకేమేం చేస్తే ఈ నియోజకవర్గంలో పేద ప్రజలకి ఉపయోగపడే పనులు ఏమున్నాయి, నిధులు ఏం కావాలి అనే దాని మీద సూక్ష్మంగా ఇవాళ సమీక్షించున్నారు. ఇవాళ రేపు 2 రోజులు కుప్పం నియోజకవర్గంలో పర్యటించి అక్కడ నుండి రాష్ట్ర పర్యటనకి శ్రీకారం చుట్టబోతున్నారు. జిల్లాల పర్యటనకు రాబోతున్నారు. జిల్లాల్లో ప్రభుత్వ అధికారులతో సమీక్షలు, అదేవిధంగా పార్టీ కార్యాలయాల్లో జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, కింది స్థాయి నాయకులు అంటే క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ నాయకులతో కూడా సమీక్ష సమావేశాలు. కుప్పం నియోజకవర్గం పర్యటన పూర్తయిన తర్వాత 2-3 రోజుల్లోనే జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.